రేపు జరగబోయే వర్షాకాలం పంటకి ఇది సరైన సమయం. భూమి ఎలా సరిదిద్దుకోవాలి, గోవుని తెచ్చుకుని యాజమాన్య పద్ధతులు ఎలా చేయాలి, చెరువు నిర్మాణం ఎలా చేయాలి అనే దాని మీద గతంలో నన్ను కలుద్దాం అనుకుని కలవలేని వాళ్ళకి ఇది ఒక చక్కని అవకాశం. ఇక్కడ ధర్నా చౌక్లో, భాగ్యనగరంలో, తెలంగాణలో ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఈ సమావేశానికి వద్దాం అనుకున్న వాళ్ళకి నేను పూర్తి సమయాన్ని ఇవ్వటం సిద్ధంగా ఉన్నాను. ఇంకా గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న వాళ్ళు జిల్లాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు కూడా ఇక్కడ యతీంద్ర గారని ఉన్నారు. జిల్లాల వారీగా లిస్టు తీసుకొచ్చి వాళ్ళని ఆ వివరాలన్నీ కూడా మీకు ఇస్తాం. దీనివల్ల కొత్తగా చేయబోతున్న వాళ్ళకి పాత వాళ్ళ పరిచయాలు కూడా ఇక్కడ ఉంటాయి. ఇది చాలా అవసరం. సాంకేతికపరమైన విషయాలు, విత్తనాలకి సంబంధించిన అందిపుచ్చుకోవటానికి సంబంధించిన విషయాలు, పంటలో వస్తున్న సవాళ్ళకి, పంట పండించిన తర్వాత దాన్ని తిరిగి అమ్ముకోవటానికి ఏ విషయాల మీదైనా జిల్లాల వాళ్ళందరూ కలిస్తేనే రేపు ఇంకొకళ్ళని తయారు చేయగలుగుతాం. ఇలాగే పాడి పరిశ్రమ చేసుకుందాం అనుకునే వాళ్ళకి, అంటే గోవులతో పాడి పరిశ్రమ అభివృద్ధి చేసుకుందాం అనే వాళ్ళకి యాజమాన్య పద్ధతులు, ఎలాంటి గోవులు పెట్టుకుంటే ఆదాయం పరంగా వస్తుంది అనటానికి ప్రవీణ్ రెడ్డి గారు గోశాలని మీరు ఆదర్శంగా చూడొచ్చు. ఇది ఇబ్రహీంపట్నంలో ఉన్నది. ఇది ఆయన 7 లీటర్లతో మొదలుపెట్టి ఇప్పుడు 1500 లీటర్లకి వచ్చాడు. ఒకే గ్రామంలో 1500 లీటర్ల పాలకి వచ్చాడు. ఇది మన నగరానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరందరూ కూడా మీ పిల్లల్ని తీసుకుని ఆ ఆవుల దగ్గరికి వెళ్తే ఎనలేని ఆనందం. అంటే పూర్వకాలం 100 ఏళ్ల క్రితం ఎలా ఉంటుందో గ్రామం అలా తయారు చేశారు. అన్ని శ్రేష్టమైన ఆవులు పుట్టినాయి, అలాంటివి పుడతానే ఉన్నాయి. అలా గో సంతతిని పెంచుతున్నారు ఆయన. 80 రూపాయలకి వాళ్ళకి బల్క్ ప్రైజు ఊర్లోనే 80 రూపాయలు ఇచ్చి కొంటున్నాం దేశవాళీ ఆవు పాలు. అది వేరే డైరీ వాళ్ళు 42 నుంచి 45 రూపాయలు పాల ధర నిర్ణయిస్తే మేము 80 రూపాయలు. ఎందుకు 80 రూపాయలు అంటే 2 రొమ్ములు దూడకి, 2 రొమ్ములు మనిషికి. ఇలా ఎప్పుడైతే నియమం పెట్టుకుని రైతు తీయగలిగాడో ఆ దూడ తల్లి అయినాక తల్లి కన్నా 2 లీటర్ల పాలు ఎక్కువ ఇస్తుంది. ఇలా మనం దానికి పుట్టే పిల్లలు మళ్ళీ ఈ విధంగా చేస్తే ఆ దానికన్నా 2 నుంచి 4 లీటర్ల పాలు ఎక్కువ ఇస్తుంది. అలా 5 తరాలు అవటానికి 15 సంవత్సరాలు పట్టుద్ది. ఈయన కూడా ఈ 15 సంవత్సరాలు ఇదే పని చేశారు. నాకు 7 లీటర్లతో మొదలుపెట్టి గో సంతతిని ఈ విధంగా పెంచి ఇప్పుడు దానాల ఖర్చు కొంత తగ్గించుకొని పచ్చగడ్డి ద్వారా ఇలాంటి మేలు రకం జాతిని తయారు చేయటానికి కేవలం 15 సంవత్సరాల్లో మళ్ళీ ఒక రైతు ఒక ఆవు ద్వారా ఆయన వాళ్ళ 10 లీటర్లు పూటకి తీస్తున్నాడు. అంటే రోజుకి ఎన్ని లీటర్లు? 20 లీటర్లు ఒక ఆవు ఇచ్చే స్థాయికి వచ్చాడు. ఇలాంటి ఆవుల్ని 10 పెట్టుకుని యువకులు మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళిపోతే నగరాలు ఖాళీ అవుతాయి. పాలని అమ్ముకోవటం ఒక ఎత్తు అయితే పాలని విలువ ఆధారిత వస్తువులుగా పాలను కాచి పెరుగు తయారు చేస్తే ఆ పెరుగుని ద్వారా వెన్న తీస్తే
వెన్న ద్వారా నెయ్యి తయారు చేస్తే నెయ్యి ఎన్ని సంవత్సరాలైనా నిలవ ఉంటుంది, చెడిపోయేది కాదు. ఎంత పాతదైన కొద్దీ అంత మంచిది అది, ఔషధ గుణాలు. ఇలాగే మజ్జిగ, ఈ పెరుగు తీసినప్పుడు వచ్చే మజ్జిగ ఉంది చూసారా, 1 లీటర్ పాలకి మీకు 2.5 లీటర్ల మజ్జిగ వస్తుంది. లీటరులో 4 గ్లాసుల మజ్జిగ వస్తుంది. అంటే సుమారుగా 10 గ్లాసుల మజ్జిగ వస్తుంది. గ్లాసు మజ్జిగ జాతీయ రహదారి మీద 5 రూపాయలకి ఇచ్చినా సరే 50 రూపాయలు మీకు మజ్జిగ ద్వారా డబ్బులు వస్తాయి. దాంట్లో కొంచెం జీలకర్ర, వాము, మెంతులు దోరగా వేయించి పౌడర్ చేసేస్తే జీర్ణశక్తి పెరుగుద్ది, అరుగుదల పెరుగుద్ది. ఇలాంటి విలువ ఆధారిత వస్తువులు, ఎందుకంటే 5 రూపాయలకి టీ కూడా రావట్లేదు కదా, ఇలాంటివి చేస్తే ఈ మజ్జిగ ఆల్కలైన్, ఈ మజ్జిగ తాగితే యూరిన్ వైట్గా వస్తుంది, టీ తాగితే ఎల్లోగా వస్తుంది. ఇలాంటి మజ్జిగని మనం జాతీయ రహదారుల మీద 5 రూపాయలకి ఇస్తే ఇదొక అదనపు ఆదాయం. అలాగే 6 ఆవులను పెట్టుకుని ఈ విధంగా మనం బతకొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.